ఇక మెట్రో డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో 80,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించింది. సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఎన్టీపీసీ సముఖత తెలిపింది. రాష్ట్రంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి అవకాశం ఉందని సీఎంకు ఎన్టీపీసీ బృందం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. లకడీ కప్పుల్ సదరన్ ట్రావెల్స్ రీజనల్ హెడ్ ఆఫీసును మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. టూరిజం ట్రావెల్స్లో సదరన్ ట్రావెల్స్ 50 ఏళ్లుగా తనకంటూ మంచి గుర్తింపు సాధించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ కేంద్రంగా సదరన్ ట్రావెల్స్ విస్తరిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. మనిషి ఎక్కువగా సంచరించేటువంటి పరిస్థితులలో ప్రయాణానికి సంబంధించినటువంటి సౌలభ్యం పెరిగినా కొద్దీ టూరిజం ఆర్ ప్రయాణం అనేటువంటిది పెరుగుతున్న సందర్భంలో ట్రావెల్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక క్రెడెన్షియల్గా ఉన్నటువంటి సదరన్ ట్రావెల్స్ దాదాపు 50 సంవత్సరాల పైబడి ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రజలు పోయినప్పుడు కూడా అక్కడ ఒక మా హోటల్లో ఉన్నామనేటువంటి ఫీలింగ్ ఇచ్చే సదరన్ ట్రావెల్స్ వారికి అభినందనలు. వారు హైదరాబాద్లో కూడా ఇటువంటి ఒక హాస్పిటాలిటీకి సంబంధించిన ఒక హోటల్ ఏర్పాటు చేసే సందర్భంగా వారికి తప్పకుండా స్వాగతం. ఇంకా ప్రజా సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్, టూరిజము, డెస్టినేషన్స్ రీచ్ కావడానికి వాళ్ళకు సేఫ్టీతో పాటుగా ఒక విశ్వాసం ఉండే విధంగా మీ సంస్థ ఇంకా ప్రజలకు పారదర్శకంగా ఉపయోగపడాలి, కష్టపడాలని సందర్భంగా కోరుతూ మీకు నా శుభాకాంక్షలు. ఈరోజు నేను చాలా కాలం ఢిల్లీలో ఉన్నానండి. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అప్పటి నుంచి కూడా సదరన్ ట్రావెల్స్ is a legendary name in tours and travels in Delhi and North India. అప్పుడు మేము వినేవాళ్ళం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ సదరన్ ట్రావెల్స్ స్థాపించి they're very good travel operators and provide very good service. సరే వారు ఇప్పుడు చెప్పారు ఢిల్లీలో, జైపూర్లో, అమరావతిలో ప్లాన్స్. I wish you well, కృష్ణమోహన్ గారు. Southern Travels should go from strength to strength and provide better and better service. అండ్ మీ నెట్వర్క్, మీ ఆర్గనైజేషన్, మీ అన్ని విధాలుగా మీ సంస్థ బాగుపడాలని కోరుకుంటున్నాను. నేను చాలా కాలం ఢిల్లీలో ఉన్నానండి. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అప్పటి నుంచి కూడా సదరన్ ట్రావెల్స్ ఈజ్ ఎ లెజెండరీ నేమ్. రాజకీయాలే వద్దనుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. బీజేపీ, టీడీపీలో తాను చేరబోయేది లేదని తేల్చి చెప్పారు. తాను ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నానని, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగాను పనిచేశారన్నారు. తనకు 73 సంవత్సరాలు వచ్చాయని వేరే పార్టీల వైపు వెళ్లే అవకాశం లేదన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు కాలేజీలు, యూనివర్సిటీలు నడిపించాలనుకుంటున్నా అని అన్నారు ఆయన. ఇవాళ భారతదేశంలో వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలన్నా మా మల్లారెడ్డి హాస్పిటల్ వస్తుంది. వరల్డ్ క్లాస్ ఇంజనీర్లకు కావాలన్నా, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ కావాలన్నా, మంచి ప్రజలకు సేవ చేయాలన్నా అదంతా కూడా అదృష్టం నాకే కల్పించినందుకు ఆ భగవంతునికి, మా ప్రజలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. దానికి తోడు ఈరోజు సంధి ఒక 5 మెడికల్ షాప్లు ఓపెన్ చేస్తున్నాం. వన్ హెల్త్ అని ప్రతి ఒక్కరికి ఎక్కువ రేటుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వన్ హెల్త్ మీద మెడికల్ షాప్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో కాస్ట్ టు కాస్ట్ మందులు ఉండేటట్టు వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం వన్ హెల్త్. దానికి తోడు ఒక ఫస్ట్ ఫేజ్లో ఒక 50 అంబులెన్సులు కూడా 108 మాదిరిగా 50 అంబులెన్సులు వన్ హెల్త్ మీదనే అవి కూడా రిలీజ్ చేయబోతున్నాం తొందరగానే వన్ హెల్త్ మీదనే. ఎందుకంటే అందరికీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా
ఆదుకునేటట్టు, సమయానికి వాళ్ళను హాస్పిటల్లో చేర్చేటట్టు ఇవన్నీ కూడా కావాలని. ఎందుకంటే భగవంతుడు మా పిల్లలను అందరినీ మంచిగా చూస్తున్నాడు, మంచిగా ఇచ్చాడు అందరికీ. మనం కూడా ప్రజలకు రిటర్న్ సేవ చేయాలి కదా. ఇప్పుడు నాది ఒకటి, నా అన్నీ కూడా భగవంతుడు అనుకున్న దానికంటే అన్ని ఇచ్చిండు. నేను ప్రజలకు సేవ చేయాలి, అక్కడ మంచి ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేయాలి. ఈ రెండే ఎంచుకున్నా పర్ఫెక్ట్గా పోతుంది. ఇంకా ముందు కూడా భారతదేశం అంతా కూడా డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు నోయిడాలో ఒకటి ఫైనల్ అయిపోయింది, డీమ్డ్ యూనివర్సిటీ నోయిడా దాంట్లోనే. దాని తర్వాత లక్నోలో కూడా అక్కడ మన యోగి సీఎం గారు ఏఐ సిటీ తయారు చేస్తున్నాడు. ఏఐ మీద సిటీనే తయారు చేస్తున్నాడు. 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఏఐ సిటీ కోసం. దానికి తోడు 10 లక్షల మంది యువకులను తయారు చేయాలి, ఉద్యోగానికి మల్టీనేషనల్ కంపెనీలకు తగ్గట్టు తయారు చేయాలని చెప్పి ఏఐ సిటీ కూడా తయారు చేస్తున్నాడు. మాకు కూడా పిలుపు వచ్చింది. మేము కూడా మొన్న లక్నో కూడా పోయి వచ్చినాం. తొందరలో నెక్స్ట్ వీక్లో యోగి గారిని కలిసి అక్కడ కూడా ఒక 50 ఎకరాల పెద్ద డిజిటల్ హెల్త్ సిటీ పెడదామని అక్కడ కూడా ఇక్కడ అయితే సూరారంలో పెట్టినామో అదే ప్లాన్ చేస్తున్నాం. అదే మాదిరిగా బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, దేశవ్యాప్తంగా మెయిన్ సిటీలలో అన్నీ కూడా యూనివర్సిటీలు తెరుద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇదంతా కూడా రేపు 17 తారీఖు కూడా వైజాగ్ పోతున్నాం, కర్నూలులో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ వైద్యం అందియాలి, మంచి విద్యను అందియాలని తపనతోటి ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం. అందరికి కూడా. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో కురుమ సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు చేస్తే సహించబోమని కురుమ సంఘం నాయకులు అన్నారు. ఇటీవలే మండల కమిటీలు, తాలూకా కమిటీలు ఏర్పాటు చేయటం పట్ల సంఘం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుమ సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రకటించిన మండల, తాలూకా కమిటీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నిన్న జరిగినటువంటి తాలూకా కమిటీ అనౌన్స్మెంట్ చేసి జిల్లా అధ్యక్షులు, మనందరికీ తెలుసు నారాయణఖేడ్ కుర్మ సంఘంలో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. పెద్దలు ఉన్నారు ఇక్కడ, నారాయణఖేడ్లో ప్రభాకర్ అన్న కావచ్చు, గతంలో మల్చెట్టి అన్న గారు కావచ్చు, మన కిష్టయ్య మాస్టర్ కావచ్చు, సంజయ్ అన్న గారు, వాళ్ళంతా కూడా గతంలో కష్టపడి నారాయణఖేడ్లో సంఘాలు ఏర్పాటు చేశారు. సంఘాలు ఇవి కలెక్టరేట్ ద్వారా ఏదైతే జిల్లా ఎన్నికల సంఘం ఉంటుందో ఒకటి, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘాలకు ఈ సొసైటీలో వర్తిస్తాయి. ఈ సొసైటీలో ఒక చైర్మన్, ఇద్దరు సెక్రటరీ, ఉపాధ్యక్షుడు, 4 డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళ ద్వారా గ్రామాల్లో కమిటీలు ఉంటాయి. దాని తర్వాత వాళ్ళతోని జిల్లా కమిటీ వేసుకోవడం జరుగుతుంది. జిల్లా కమిటీ ద్వారా గ్రామ కమిటీలు అయిపోయినాక మండల కమిటీలు ఉంటాయి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పైన ఉన్న రాష్ట్రంలో కానీ, డిస్టిక్లో ఉన్న మన పుష్ప నాగేష్ యాదవ్ గారు కానీ, మా కులం పేరు చెప్పుకొని వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు, ఎదుగని పర్వాలేదు. కానీ మా కులం మధ్యలో చిచ్చులు పెట్టి కానీ, మన తాలూకాలో గ్రూపులు చేసి వాళ్ళు మనకంతా ఇబ్బంది పెట్టే గురి చేస్తున్నారు. కాబట్టి కుల పెద్దలు మన ఇక్కడ ఉన్నోళ్ళు ఇష్టానుసారంగా గ్రూపులు తయారు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే అధ్యక్షులుగా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నారు. అట్లా కాదు. మండల అధ్యక్షులు ఎట్లా అనుకుంటారంటే, వాళ్ళ ఊర్లో అప్పుడు రిజిస్టర్ అయి ఉన్నాయి, ఊరికి 7 మంది 8 మంది ఇట్లా, వాళ్ళందరూ కలిసి మండల అధ్యక్షులు ఎన్నుకోవాలి. తర్వాత అందరు అధ్యక్షులు కలిసి తాలూకా అధ్యక్షులు ఎన్నుకోవాలి. తాలూకా అధ్యక్షులు అందరు కలిసి డిస్ట్రిక్ట్ అధ్యక్షులు ఎన్నుకోవాలి. డిస్ట్రిక్ట్ కలిసి స్టేట్ లెవెల్ ఎన్నుకోవాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా వీళ్ళు చేసి కుల పెద్దలు అందరూ మాకు ఇక్కడ ఇబ్బందికి గురి చేస్తారు. కాబట్టి ఆలోచన చేసి మీ ప్లేస్లో మీరు ఉండండి, అవసరం లేదు మీకు ఎవరు. ఇంకా మేమైతే ఎన్నుకోలేదు కాబట్టి మేము ఎన్నుకున్న తర్వాత మీకు పెద్దగా అయిన తర్వాత మీరు మాకు సలహాలు ఉన్నప్పుడు ఉంటాము తప్ప ఇప్పుడు మాకు ఎలాంటి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా జరుగుతాయని మేము అందరం భావించినాం. మాకెవరికి కూడా ఏ గ్రామాల్లో ఇంటిమేషన్ లేకుండా, ఏ మండల అధ్యక్షులు చెప్పకుండా, చేయకుండా దొంగచాటున కొంతమంది యువకులు కలిసి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని అధ్యక్ష పదవులు ఇవ్వడం చాలా పొరపాటు. ఇందాక మా సోదరుడు బీరప్ప చెప్పినట్టు నారాయణఖేడ్ కుర్మ సంఘం అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసినాం. గతంలో మల్చెట్టి గారు కూడా చాలా కష్టపడ్డారు, సంజీవ్ అన్న చేసిండు, పండర్ యాదవ్, వీళ్ళందరూ కలిసి ఒక సంఘాన్ని ఐక్యత తెచ్చి ఈరోజు ఒక మహావృక్షాన్ని తయారు చేస్తే, ఆ మహావృక్షాన్ని బురగడ్డ పుష్ప నాగేష్ గారు నారాయణఖేడ్లో చిచ్చుపెట్టి అతని రాజకీయ స్వలాభం కోసము
అతను బతకడానికి తప్ప సంఘాన్ని వాడుతున్నాడు తప్ప ఏనాడు సంఘానికి ఏం చేసిండు? పుష్ప నగేష్ గారికి నేను సూటిగా అడుగుతున్నా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, మనము పార్టీలకు అతీతంగా మన సంఘం లోపల ప్రతి మండల అధ్యక్షులు కానీ బీజేపీల వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ప్రతి పార్టీ వాళ్ళు కూడా మన కుర్మ సంఘంలో ఐక్యత ఉంది, బలోపేతం చేశాము. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు గారు నారాయణఖేడ్ తాలూకా అధ్యక్షులు ప్రభాకర్ కుర్మ గారి సారథ్యంలో అనేక ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుర్మ సంఘాన్ని ఈరోజు కేవలం తన సొంత లబ్ధి కోసమే యూజ్ చేసుకుంటున్న మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడైన మాజీ పుష్ప నగేష్ గారు ఈరోజు సామాజిక సమతుల్యత కాపాడటంలో లాయర్ల పాత్రే కీలకమన్నారు జస్టిస్ లక్ష్మణ్. పడాల రామారెడ్డి లా కాలేజ్ 19వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో అతిరథ మహారథుల మధ్య నిర్వహించారు. స్నాతకోత్సవంలో సబ్జెక్టు టాపర్లుగా నిలిచి 42 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, LLM పూర్తి చేసిన 500 మంది విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. Congratulations to all of you for opting this noble profession. If you see the banner there, what is the banner there? Banner says, celebrating our graduates, champions of truth, voice of voiceless. Right? That is the banner you have today in this hall. So, there is another banner. Every great lawyer was once a student with a dream. I don't know what is that you are going to do tomorrow. Today you have completed your graduation, and from tomorrow onwards, I think you have to enroll yourself in Bar Council. Thereafter you have to practice your law. What is that you are going to do? It is up to you. Anyway, so why I said congratulations to you for opting this profession is, according to me, this profession is a noble profession. If you go back to freedom movement, 50 to 60% are lawyers, eminent lawyers, right from Mahatma Gandhi, Sardar Patel, Dr. B.R. Ambedkar, Babu Rajendra Prasad, you name anybody. There are many freedom fighters who are also lawyers. My congratulations to all of you for opting this noble profession. రాఖీ పండుగను పురస్కరించుకొని భాగ్యనగర వాసులు ఊళ్లకు పయనమయ్యారు. గ్రామాలకు పోటెత్తిన ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. రాఖీకి తోడు ఆదివారం కూడా కలిసి రావడంతో సరదాగా కుటుంబాలతో గడిపేందుకు క్యూ కట్టారు హైదరాబాద్ వాసులు. పండగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతుంది. రెగ్యులర్ బస్సుల్లోనే ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫ్రీ బస్సు సౌకర్యం ఉండటంతో మహిళలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్క తమ్ముళ్ళు, అన్నా చెల్లెల ప్రేమనురాగాలకు ప్రతీక రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి ఆయురారోగ్యాల కోసం ప్రార్థిస్తున్నారు. తెలంగాణ మంత్రి సీతక్క రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆయన మనవడికి సీతక్క రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంత్రులు, నేతలకు ఆమె రాఖీ కట్టారు. ప్రజాభవన్లోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా సీతక్క రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మంతని నియోజకవర్గ మహిళలు బంజారా హిల్స్ మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి శ్రీధర్ బాబుకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. కేసీఆర్ సోదరీమణులు లక్ష్మీబాయి, జయమ్మ, వినోదమ్మలు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. అన్నా చెల్లెల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అక్కా చెల్లెమ్మలు ఆత్మీయంగా రాఖీ కట్టారు. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హరీష్ రావు సోదరీమణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా బండారు దత్తాత్రేయ నివాసంలో పారిశుద్ధ్య కార్మికులు శ్రేయోవిలాషులతో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. రక్షాబంధన్ పండుగ ప్రేమ, ఆత్మీయత, అనురాగానికి ప్రతీక అని అన్నారు. ఒక సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి తన సంతోషాన్ని పంచుకోగా, సోదరుడు ఎల్లవేళలా తన సోదరికి అండగా ఉంటానని సంకల్పం తీసుకుంటాడని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు వీధులను, నగరాన్ని శుభ్రంగా ఉంచుతూ మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారని, అలాంటి వారికి కుటుంబ సభ్యులుగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కి పలువురు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్ మారేడుపల్లిలోని కార్యాలయం వద్దకు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, యువతులు చేరుకుని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రాఖీ వేడుకలు జరిగాయి. ఆయన అక్కా చెల్లెలు రాఖీ కట్టారు. రాఖీ పండుగ అంటే తనకు ఎంతో ఇష్టమన్న మల్లారెడ్డి రాఖీ పండుగ రోజే తన ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభించానని తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా మా ఆడబిడ్డలకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసింది కూడా రాఖీ పౌర్ణమి రోజే 2002 రోజు స్టార్ట్ చేసిన ఈరోజు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా అన్ని కాలేజీలు అని దానికి తోడు ఈ రాఖీ పౌర్ణమి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు దేశంలోనే ఫస్ట్ టైం ఒక పాలమే మనిషి ఈరోజు 3 యూనివర్సిటీలు, దేశంలోనే పెద్ద యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు నడిపిస్తూ ఒక 50,000 మంది స్టూడెంట్స్కు, ఇంజనీర్స్కి కానీ, అదే మాదిరిగా సిబిఎస్ఈ స్కూల్స్ కానీ, మెడికల్ దాంట్లో కానీ, ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్గా అన్ని సక్సెస్ఫుల్గా
రన్ అవుతున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే మాదిరిగా ప్రజలకు ఎప్పటికి కూడా సేవ చేయాలి. ప్రజలు మంచిగా ఆదరణ చూపించిండ్రు, నన్ను ఎంపీ చేసిండ్రు, మినిస్టర్ చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్నా. నాకు రాజకీయ పరంగా కూడా ప్రజలకు సేవ చేయాలని, ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేయాలి, ఫ్రీగా ఉచితంగా అన్ని రకాల కూడా వైద్యం అందియాలని. దానికి తోడు మా మెడికల్ కాలేజీలో ప్రతి ఒక్కరు కూడా మన ఆడబిడ్డలు ఎవరు డెలివరీ అయినా కానీ వాళ్ళకు 5,000 రూపాయలు చెక్ ఇస్తాం, సిఎంఆర్ చెక్. అదే మాదిరిగా కేసీఆర్ కిట్ మాదిరిగా మల్లారెడ్డి కిట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా 1,200 రూపాయలది సోప్ కానీ టవల్ కానీ ఆ కిట్ కూడా అందిస్తున్నాం అందరికీ డెలివరీ అయినాక. రక్షాబంధన్ సందర్భంగా మా ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. రక్షాబంధన్ శుభ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులను ఆపి హెల్మెట్పై అవగాహన చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి పరిస్థితి మళ్ళీ మనం వేరే ఫ్యామిలీ కోసం ప్రే చేసుకుంటుంది. మీ ప్రాణాలు మీరు కానకుంటుంది. ఫైన్ వేస్తారని హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నావు. ఏమవుతుంది కింద పడితే నీకు ఏమైనా అయితే ఏమవుతారు? మీ చెల్లెలు బాధపడతారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక వేడుకలు జరిగాయి. స్టేషన్లోని మహిళా కానిస్టేబుల్స్ తమ సోదరుల మాదిరిగా భావించి స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు తమ సిఐకి రాఖీ కట్టి ఆయన దీర్ఘాయుష్ను ఆనందాన్ని కోరారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాఖీ కట్టిన మహిళా పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాఖీ పండుగ పురస్కరించుకొని అల్కాపురి కూడలిలో హెల్మెట్పై అవగాహన కల్పించారు ట్రాఫిక్ పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్తో బైకులు నడుపుతూ త్రిబుల్ రైడింగ్ చేసే వాహనదారులకు రాఖీ కడుతూ అవగాహన కల్పించారు. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల గురించి వివరిస్తూ అవగాహన కల్పించడం జరిగిందని ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇది ఇవాల్టి మెట్రోపాల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.